అందరికీ ఓం నమ శివాయ. ఆ అమ్మాయి ఎంబడైతే కుక్కలాగా తిరిగిందంట. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుంటే నేను లేను అనేసి ఆ అమ్మాయి ఇంట్లో తిరిగిందంట. నువ్వు నా ఒప్పుకోకపోతే నేను విషం తాగేస్తాను, లేదంటే నేను పిచ్చి పిచ్చి ఆకులు తినేసి రక్తం కక్కొని చేస్తాను అనేసి చేయి కోసుకోవడము అట్లయితే చేసేవాడంట. ఆ అమ్మాయి అసలు ఎన్నిసార్లు చెప్పినా వద్దు అని చెప్పినా కూడా వినలేదంట. ఆ అమ్మాయి ఎందుకు వద్దు అందంటే, ఆ అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అయిందంట. నిన్ను బాగా చూసుకుంటాను, తను బాగా చూసుకుంటాను అనేసి భరోసా ఇచ్చిందంట పిచ్చగా. ఇంకా అమ్మాయికి లేనిపోనివన్నీ నమ్మించిందంట. ఆ అమ్మాయి ఎట్లా నమ్మిందంటే ఇంకొక పిచ్చి కుక్కలాగా నమ్మేసిందనమాట అతన్నైతే. నిజంగా అండి, ఏం పోయే రోగమో ఏమో తెలియదు కానీ ఇట్లా మోసం చేసే వాళ్ళనే నమ్మి మోసపోతారనమాట. అయితే ఆ అమ్మాయిని అయితే టార్చర్ పెట్టిండంట. వద్దు, నా జీవితం ముందుకే ఇలా తయారైంది, వద్దు, నా నాకు అంటే నాది జీవితం అయితే బాగలేదు, దయచేసి నా దగ్గరికి రాకు, ప్లీజ్ ప్లీజ్ అని ఎంత బ్రతిమలాడినా, ఎంత దూరం పోయినా, ఎంత తన్నా కూడా సిగ్గు లేకుండా ఆ అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేవాడంట. నిజంగా ఇట్లా మోసం చేసే వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాని అవసరం ఉంది కాబట్టి. వానికి ఇప్పుడు నువ్వు కావాలి, నీతో గడపాలి కొన్ని రోజులు, వాని సుఖం తీరినాక వాడు వెళ్ళాలి కాబట్టి వాడు ఇంక ఇప్పుడు ఏమైనా చేస్తాడు, నీ కాలు పట్టుకుంటాడు, నీకు ఏ సేవలు చేయమన్నా చేస్తాడంట. అట్లాంటిది ఎట్లా గొర్రెలాగా ఎట్లా నమ్మినావో ఏమో అసలు నువ్వు కూడా. ఇంకా అతనైతే ఏం పని చేసేవాడు కాదంట. ఇంకా ఆమెనైతే సరేలే అనేసి ఇప్పుడు ఫస్ట్ భార్యను వదిలేసిండేమన్నా లేదు. వీళ్ళు పరిచయమైన 3 yearsలంట ఇక్కడ ఈమెతోనే ఉంటూ ఈమెతో 2.5 years ఉండంట. ఆ 2.5 yearsలో పెళ్లి చేసుకున్నంట. పెళ్లి చేసుకొని ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటారు అన్నమాట. అయితే ఈ 3 yearsలో వీళ్ళు పరిచయమైన 3 yearsలో ఆ ఫస్ట్ భార్యకు 2 పిల్లలంట. వీళ్ళు పరిచయమైనప్పుడు పిల్లలు లేరంట. పరిచయమైనాక 2 పిల్లలంట, ఒక పాప ఒక బాబు. ఇంకా ఈమె కూడా ఆలోచించాలి కదా ఫస్టు. అరే ఇప్పుడు అంటే నాతోనే ఇప్పుడు నేను ఇష్టమంటూ నాతో ఉంటూ నాతో చేస్తూ మళ్ళీ ఆమెతో పిల్లలను కన్నాడు అనేసి అసలు ఏమాత్రం ఆలోచించలేదు. ఈమె ఇంత గుడ్డిగా నమ్మడానికి, ఏం అడగకపోవడానికి రీజన్ ఏంటంటే ఈమెకు కూడా ఫస్ట్ మ్యారేజ్ అయిందంట. ఎట్లా అంటే ఈమెకు 15 years ఉన్నప్పుడు ఒక 32 years అబ్బాయికి అయితే ఇచ్చి పెళ్లి చేసిండ్రంట. వాడు పెద్ద సైకోనంట, ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవాడంట. ఒక 4 months ఉన్నదంట. 4 monthsలో ఆమె ప్రెగ్నెన్సీ అంట. అప్పుడు వీళ్ళ పుట్టింటికి వచ్చేసి విడిపించుకున్నారనమాట. ఇంకా అప్పుడైతే ఒక బాబు పుట్టినాడంట. ఇంకా నా జీవితం నాశనం అయ్యింది అనేసి ఈ అబ్బాయిని ఫస్ట్లో అయితే వద్దు, నా జీవితం నాశనం అయింది, ఇప్పుడే నేను మోసపోయానంటే అసలు వినకుండా చేయకుండా అయితే ఎంబడిపడి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి అయితే ఒప్పించుకున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా పక్కన చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉండేవాళ్ళంట. ఉంటారు, ఎందుకంటే మన అవసరం వాడిని మోసి తీరాలి కదా, తీరంత వరకు. ఇప్పుడు ఎలా అంటే బెల్లం ఉన్న కాడ ఈగలు ఎట్లుంటాయో ఇప్పుడు నీతో అలాగే ఉంటాడు, నీతో అంతే మంచిగా ఉంటాడు. నీతో ఎప్పుడైతే అవసరం అయిపోతుందో అప్పుడు వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా నిజంగా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా ఇప్పుడు 9 months అంట. డెలివరీ కానికి 5 days ఉందంట. పరారు అయిపోయిండు అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మా వాళ్ళు రానివ్వట్లేదు, నన్ను ఇక్కడనే ఇంట్లోనే తాళం వేసేసిన, నన్ను రానివ్వట్లేదు అనేసి అయితే చెప్తున్నాడంట. వెళ్ళి 10 days అయింది. ఆ 10 daysలో 2 times ఏమో కాల్ మాట్లాడినంట. ఎప్పుడు ఈ అమ్మాయి ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసులు ఆ అబ్బాయికి ఫోన్ చేసి, నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసినావు, నీకు ఫస్ట్ పెళ్ళి అయింది, అయినా కూడా ఆ అమ్మాయి చెప్తే కూడా వినకుండా ఆ అమ్మాయిని మోసం చేసావు, ఆ అమ్మాయి కేసు పెడితే నువ్వు పోయి జైల్లో కూర్చుంటావంటే అప్పుడు కుక్కలాగా అమ్మాయికి ఫోన్ చేసి, మా వాళ్ళు రానివ్వట్లేదు, నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోకు, నువ్వేమైనా తీసుకుంటే నేను లోపలికి వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానే ఒంటరిగా అయిపోతావు అంట. ఇప్పుడు ఒక్కదానే కదా ఒంటరి వదిలేసిపోయినావు. పాపం ప్రెగ్నెన్సీ టైంలో నిజంగా ఆమె ఉసురు అయితే ఖచ్చితంగా తాకుతుంది. ఎందుకంటే నిండు జూలాలి ఇప్పుడు హ్యాపీగా ఉండే టైంలో పాపం ఆమెను ఎంత ఏడిపిస్తుందంటే, ఆమె అయితే ఎంత ఏడుస్తుంది తెలుసా. నాకు చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది, నా కంట్లో వాటర్ వచ్చినాయి, అంత బాధపడుతుంది. ఆ అమ్మాయికి మాట్లాడడానికి కూడా రావట్లేదు. చాలా బాగుండేవాడు అక్క, నన్ను వదిలి ఉండేవాడు కాదు అని చెప్తుంది. నిజంగా
ఉంటాడు, నిన్ను వదిలేయకుండా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నీతో అవసరం ఉంది కాబట్టి నిన్ను వదిలేయకుండా ఉన్నాడు. ఇప్పుడు నీతో అవసరం తీరింది కాబట్టి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అంటుంది అంటే వాళ్ళు రానివ్వట్లేదు, వాళ్ళు పట్టుకున్నారంటే ఎన్ని రోజులు పట్టుకుంటారు? నీ మీద ఇష్టం ఉంటే వస్తాడు కదా. మళ్ళీ తర్వాత ఫోన్ చేసేసి నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోకు అని చెప్పాలని అప్పుడు ఎట్లా చెప్తాను నీకు? అప్పుడే నీ దగ్గరకు వస్తాడు కదా నీ మీద ప్రేమ ఉంటే. నీ దగ్గర అవసరం అయిపోయింది, వెళ్ళిపోయింది అంతే. అందుకే దయచేసి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవ్వరు ఇలా మోసపోకండి. నిజంగా అండి, పాపము ఆమెకు ఫస్టే అలా జరిగింది, సెకండ్ టైం కూడా ఇంత మోసం చేస్తే ఆ అమ్మాయి తట్టుకోగలుగుతుందా? నిజంగా మానసికంగా కూడా ఆమె ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పిచ్చి పనులు అయితే దయచేసి చేయకండి. భార్యలు ఉండంగా కూడా ఇంకో ఆమెను ప్రేమించడం ఏంటో, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటో, మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ చేయడం ఏంటో, వీళ్ళ పిచ్చి కాకపోతే ఆ తర్వాత తెలిసినప్పుడన్నా జీవితాలు నాశనం అవుతాయని తెలీదా? ఆ అమ్మాయి అంటుందంట, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు, నీకు నీ భార్యకు నేను సేవలు చేసుకుంటూ ఒక పని మనిషిలాగానన్నా పడి ఉంటాను అంటే అని అంటుందంట. ఆ అమ్మాయి అట్లా అంది అంటే ఆమె ఎంత మానసికంగా ఎంత బాధపడుతుందో, ఎంత శోధన అంటే ఎంత ఏడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. పని మనిషిలాగానైనా పడి ఉంటాను అని అంటే ఆమె పోరాడొచ్చు, ఇప్పుడు తన గురించి నన్ను ఇట్లా మోసం చేసిండు అని అట్లా పోరాడకుండా నేను ఒక పని మనిషిలాగానైనా పడి ఉంటాను అని చెప్తుంది. అంటే ఎంత గ్రేట్, నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకొకటి, ఫస్ట్ అన్నాడంట, నేను మన ఫ్యామిలీని అందరిని ఒప్పిస్తాను, నా భార్యను ఒప్పిస్తాను, అందరిని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిండంట. ఎవరిని ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నాడు, రూమ్ తీసుకున్నాడు, రూమ్లో పెట్టిండు, మంచిగా ఎంజాయ్ చేసిండు, ప్రెగ్నెన్సీ వచ్చింది, దొబ్బేసిన అనమాట. చెత్తమొకమోడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమో డెలివరీ టైము, వాళ్ళ అమ్మ మీ అమ్మ చూసుకోదా, మీ అమ్మ నిన్ను చూసుకుంటుంది కదా, అది ఇది అని మాట్లాడుతున్నట్ట. వాళ్ళ అమ్మ చూసుకుంటుంది అంటే నువ్వెందుకు చేసుకున్నావురా వేస్ట్గా? నువ్వెందుకు చేసుకున్నావు? అలాగే నువ్వెందుకు ప్రెగ్నెన్సీ చేసినావు? నువ్వెందుకు ఇప్పుడు వెళ్ళిపోయినావు? అలాంటప్పుడు వాళ్ళ అమ్మనే చూసుకునేది కదా, నువ్వెందుకు చేసుకున్నావు? ఇప్పుడు చేసుకొని మోసం చేసింది కాక మళ్ళీ పైగా ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నాడంట. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఇట్లా చెత్త వాళ్ళని, నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమంటారో కామెంట్ చేయండి. ఆ అమ్మాయిది రాంగా, ఈ అబ్బాయిది రాంగా, మీరే చెప్పాలి. నేనైతే ఇద్దరిది 50-50 అంటాను. ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయింది, ఆ అబ్బాయికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని తెలిసి అమ్మాయి ఒప్పించింది అంటే ఎంత ఎంకపడ్డా ఒప్పుకునేది లేకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ముందే ఒకసారి దెబ్బతింది కాబట్టి ఒప్పుకోకుండా ఉండింటే ఇప్పుడు ఆమె జీవితం హ్యాపీగా ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?